హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో మీకు ఒక వండర్‌ఫుల్ వెబ్‌సైట్ అయితే మీకు ఈరోజు వీడియోలో మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో, ఆ వెబ్‌సైట్ ఏంటంటే నేను ఎప్పుడైతే కాలేజ్ డేస్‌లో ఉన్నానో ఓకే. ట్రిపుల్ ఐటీలో కాలేజ్ డేస్ న్యూజివీడ్‌లో ఎప్పుడైతే ఉన్నానో మా యొక్క ట్రిపుల్ ఐటీ స్టార్టింగ్ స్టేజ్‌లో ప్రశాంత్ అనే సారు ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్ నాకు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మా ఎంటైర్ క్లాస్‌కి. అప్పటినుంచి కూడా నేను వెబ్‌సైట్‌లో ఉన్న హెచ్‌టీఎంఎల్5 అవ్వచ్చు, సీఎస్3 అవ్వచ్చు, జావా స్క్రిప్ట్ అవ్వచ్చు, జేక్వెరీ, బూట్‌స్ట్రాప్ ఇటువంటి స్కిల్స్ పీహెచ్‌పీ ఇవన్నీ కూడా నేను ఆ పర్టిక్యులర్ వెబ్‌సైట్ నుంచి నేర్చుకోవడం జరిగింది. ఫస్ట్ నేను ఇంజినీరింగ్ ఆహ్, ఇంట్రొడక్షన్ ఇంజినీరింగ్ క్లాసెస్ జరిగే టైంలో ఈ వెబ్‌సైట్‌లో నాకు మంచి ఫ్రీ టైమ్ అనేది అప్పుడు దొరికింది. ఆ టైంలో నేను ఈ వెబ్‌సైట్ ద్వారా నేను హెచ్‌టీఎంఎల్5, సీఎస్ఎస్3, జావా స్క్రిప్ట్ మెయిన్‌గా ఈ 3 కోర్ స్కిల్స్. ఓకే. వెబ్ డిజైనింగ్‌కి, వెబ్ డెవలప్‌మెంట్‌కి కావాల్సిన మెయిన్ కోర్ స్కిల్స్ ఏంటంటే హెచ్‌టీఎంఎల్5, సీఎస్ఎస్3, జావా స్క్రిప్ట్. తర్వాత ఈ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత బూట్ స్ట్రాప్ అని, జేక్వెరీ అని, పీహెచ్‌పీ అని వీటిని కూడా ఈ వెబ్‌సైట్ ద్వారా నేను నేర్చుకోవడం జరిగింది. ఆ వెబ్‌సైట్‌ని మీకు నేను ఈరోజు ఇంట్రొడ్యూస్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్‌కి ఈ వెబ్‌సైట్ తెలిసి ఉంటది. ఎవరికైతే ఈ వెబ్‌సైట్ అనేది తెలియకపోతే వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వెబ్‌సైట్ నేమ్ వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ W3 స్కూల్స్. ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేద్దాం. చూసారు కదా! W3 స్కూల్స్ ఆన్‌లైన్ వెబ్ ట్యుటోరియల్స్. ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్‌లో మనకి చాలా బేసిక్. బేసిక్స్ నుంచి కూడా నుండి మనకి ట్యుటోరియల్స్ ఉండడం జరుగుతుంది. ఇందులో మనకేంటంటే డిఫరెంట్ ట్యుటోరియల్స్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్, ఎస్‌క్యూఎల్, పైథాన్, జావా, పీహెచ్‌పీ, బూట్‌స్ట్రాప్ డబ్ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్స్ అదేవిధంగా సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్స్ ఇవన్నీ కూడా మనం ఈ యొక్క వెబ్‌సైట్‌లో ఫ్రీగానే నేర్చుకోవచ్చు. ఓకే. మీరు లాట్ ఆఫ్ కోర్సెస్ తీసుకొని సో, అటువంటి థింగ్స్‌కేమి వెళ్ళకుండా చాలా ఇంట్రడక్షన్ నుంచి చాలా బేసిక్‌గా చాలా క్లియర్‌గా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు మీరు జావా పీహెచ్‌పీ నేర్చుకోవాలనుకున్నారనుకోండి. పీహెచ్‌పీ నేర్చుకున్న మీరు డైరెక్ట్‌గా పీహెచ్‌పీ వెళ్లారనుకోండి. అప్పుడు వాళ్ళు బిగినింగ్‌లో చెప్పేస్తారు. మీరు పీహెచ్‌పీ నేర్చుకునే ముందు ఏవే స్కిల్స్ అనేది మీరు నేర్చుకోవాలి. లైక్ హెచ్‌టీఎంఎల్5, సీఎస్‌ఎస్, జావా స్క్రిప్ట్ ఈ బేసిక్ నాలెడ్జ్ ఉంటే మీరు పీహెచ్‌పీ నేర్చుకోవచ్చు. అవి కూడా మనకి క్లియర్‌గా అన్నది ఈ వెబ్‌సైట్ వారు చెప్తారు. చూసారు కదా! ఇక్కడ హెచ్‌టీఎంఎల్ ట్యుటోరియల్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ మొత్తం టాపిక్స్ అనేవి రావడం జరిగింది. టాపిక్ వైస్ మనం ఇక్కడ క్లియర్‌గా నేర్చుకోవచ్చు. క్లియర్‌గా ప్రతిదీ కోడింగ్. చాలా అంటే చాలా నీట్‌గా చాలా చిన్న చిన్న స్టెప్స్ నుంచి కూడా మీకు ఇలా చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు ఈ వెబ్‌సైట్ వారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు హెచ్‌టీఎంఎల్5, సీఎస్3 వెబ్ డిజైన్ అండ్ వెబ్ డెవలప్‌మెంట్ ఎవరైతే నేర్చుకోవాలి అనుకుంటారో వాళ్ళకి ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్ అనేది నిజంగా ఒక గోల్డ్ మైన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో ఏంటంటే మనకి లైవ్ ఎడిటర్ ఉంటది. ఇక్కడ ట్రై టు యువర్సెల్ఫ్ క్లిక్ చేసిన వెంటనే మనకి లైవ్ ఎడిటర్ అనేది ఓపెన్ అవుతది. ఈ లైవ్ ఎడిటర్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి మనకి దిస్ ఈస్ హెడ్డింగ్ అని ఉంది కదా! ఇది మనకి కోడ్ కొంచెం మనం ఇక్కడే మనం ప్రాక్టీస్ అనేది చేయొచ్చు. ఇక్కడ మన కోడ్ ఇక్కడ హెడ్డింగ్ ఇక్కడ 2 డాట్స్ పెట్టారనుకోండి. అది ఎక్కడ డిస్‌ప్లే అవుతది ఏంటనేది మనకి ఇక్కడ లైవ్‌లో మనం ఇక్కడ చూడొచ్చు. ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఈ వెబ్‌సైట్‌లో. లైవ్ ఎడిటర్ అన్నదే మెయిన్ అడ్వాంటేజు. ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్ ద్వారా మీరు మీ యొక్క స్కిల్స్‌ని ఈజీగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. హెచ్‌టీఎంఎల్5 అవ్వచ్చు, సీఎస్3 అవ్వచ్చు, జావా స్క్రిప్ట్ అవ్వచ్చు, పీహెచ్‌పీ అవ్వచ్చు, బూట్‌స్ట్రాప్ అవ్వచ్చు. ఇటువంటి స్కిల్స్‌ని మీరు ఈ వెబ్‌సైట్ ద్వారా మీరు లెవెల్ అప్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి చాలా మంది అడిగే క్వెషన్ ఏంటంటే, అన్న మేము ఓకే. హెచ్‌టీఎంఎల్ నేర్చుకుంటాం, సీఎస్ నేర్చుకుంటాం, జావా స్క్రిప్ట్ నేర్చుకుంటాం, బూట్‌స్ట్రాప్ నేర్చుకుంటాం. బట్ మనం జాబ్‌కెళ్ళేటప్పుడు మనకి ఆ పర్టిక్యులర్ సర్టిఫికేట్ కావాలి కదా! మరి సర్టిఫికేట్ ఎలా వస్తదంటే వీళ్ళ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. సో, సర్టిఫికేట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నేను హైగా రికమెండ్ చేసేదేంటంటే మీరు ఏదో సర్టిఫికేట్ వస్తది అని కాకుండా స్కిల్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే. మీ చేతిలో స్కిల్ అన్నది ఉన్నదనుకోండి. యూ కెన్ మేక్ వండర్స్. ఓకే. స్కిల్ ఎవరి చేతిలో అయితే స్కిల్ అని ఉంటదో వాళ్ళు దే కెన్ మేక్ వండర్స్. కాబట్టి మీరు స్కిల్ గ్రాబ్ చేయడం కోసం ఫోకస్ చేయండి. వన్స్ నేను హైగా రికమెండ్ చేసేదేంటంటే ఎవరైతే వెబ్ డిజైను నెక్స్ట్ గ్రాఫిక్ డిజైన్ అవ్వచ్చు, వెబ్ డిజైన్ అవ్వచ్చు, వెబ్ డెవలప్‌మెంట్ అవ్వచ్చు, వీడియో ఎడిటింగ్ అవ్వచ్చు. ఇటువంటి స్కిల్స్ ఎవరైతే నేర్చుకుంటున్నారో నేను హైగా రికమెండ్ చేసేదేంటంటే మీరు ఒక పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకోండి. ఓకే. ఒక పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ మీ పర్సనల్ నేమ్ ఏది ఇప్పుడు నాది చూసుకోండి ఇక్కడ వెంకటరండ్ అనేది నా పర్సనల్ వెబ్‌సైట్. ఓకే. ఈ పర్సనల్ వెబ్‌సైట్‌లో నేను పోర్ట్‌ఫోలియో క్లిక్ చేసిన వెంటనే నేను ఎవరెవరికి వర్క్ చేశానన్నది పోర్ట్‌ఫోలియోలో ఉంటది.
సో ఈ విధంగా నేను ఫ్రీలాన్సింగ్ కెరియర్ అనేది స్టార్ట్ చేసి ఫ్రీలాన్సింగ్‌లో ప్రాజెక్ట్స్ తెచ్చుకోవచ్చు. ఇన్‌కేస్ ఏ జాబ్‌కి వెళ్ళకపోతే. సో లేదా ఇదే వెబ్‌సైట్ యూఆర్ఎల్ నేను నా రెజ్యూమేలో ప్లేస్ చేసుకొని సో ఎవరైతే మనల్ని ఇంటర్వ్యూ చేస్తారో వాళ్ళని మనం బెటర్‌గా ఇంప్రెస్ చేయొచ్చు. సో ఓకే. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే వన్స్ నేర్చుకొని ఆహ్, ఓకే. సర్టిఫికేట్స్ ఇయన్నీ కామన్ అనుకో. బట్ ఏంటంటే ఒక పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ కూడా మెయింటైన్ చేసుకోండి. ఓకే. పోర్ట్‌ఫోలియో మీ పర్సనల్ నేమ్ మీద ఒక పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ మెయింటైన్ చేయండి. సో మీకు వెబ్‌సైట్ స్టార్ట్ చేయడం కూడా పెద్ద హై కాస్ట్ ఏం పడదు. సో తక్కువ కాస్ట్‌లోనే మీరు వెబ్‌సైట్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ప్రతి హోస్టింగ్ కంపెనీస్ సో హోస్టింగ్స్‌ని సో స్మాల్ ప్రైసెస్‌లో కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్. సో ఒకసారి ఈ వెబ్‌సైట్ మీరు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లోర్ చేయండి. సో ప్రతి స్కిల్ మీరు ఈజీగా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవచ్చు. సో లైవ్ ఎడిటర్‌తో సహా. ఓకే. సో మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని కోరుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ.